तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थिति विभुश्चनेकदाय श्रुतौ वाचं न सददात्वनेक किरणत्रैलोक्यदीपो रविः ॐ ऐं ह्रीं क्लीं सरस्वती भगवत्यै नमः। మనము 21/5/2025 నుంచి మనం క్లాసులు ప్రారంభించాం. ఇప్పటికీ మనము 9 క్లాసులు పూర్తి చేసుకున్నాం. ఇది 10వ క్లాస్లోకి మనం జాయిన్ అవుతాం. ఈరోజు ఇంతవరకు జరిగిన ఈ పాఠాల్లోని ఏమైనా సందేహాలు కానీ లేకపోతే ఎలాంటి విషయం బోధపడకపోయినా మనము మరలా పునశ్చరణ చేసుకోవడానికి అని చెప్పి మనము ఈ క్లాస్ ఉపయోగించుకుందాం. అట్లాగే మనందరము ఇది ఒక రకమైన యజ్ఞం లాంటిది. అంటే జ్యోతిర్విద్య అంటారు. అంటే జ్యోతి అంటే వెలుగు. ఈ వెలుగుని మనము ఏ విధంగా ఉపయోగించుకుంటాము, ఆ విధంగా మనందరికీ ఉపయోగపడుతుంది. దుర్వినియోగం చేసుకుంటాము, ఆ విధంగా దుర్వినియోగం కూడా అవుతుంది. వేదాంగములు అని అనేసి 6 ఉన్నాయి. వేద పురుషుడు తలక అవయవములు. వేద పురుషుడు అంటే మాస్టర్ ఈకే గారి తలక నిర్వచనం ప్రకారం మనమే. మనలోని కళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఉందో జ్యోతిర్విద్యకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పి మనందరము ఊహించుకుంటున్నాం. కానీ ప్రస్తుతం క్లాసుల్లోని కొంతమంది ఆ విధంగా కొన్ని అంటే మనం ఆన్లైన్లో చెప్పడం వల్ల ఎవరింట్లో పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ పనులు నిర్వర్తించుకుంటూ ఈ క్లాసులు వింటున్నారు. కానీ సంతోషమే. కానీ ఒక స్కూల్లోకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఒక క్రమశిక్షణతో మనం ఉంటాము, ఆ విధమైన క్రమశిక్షణ మనం పాటిస్తే ఈ విద్య యొక్క సార్థకత వస్తుందని చెప్పి మన ఋషులు వాచారు. అంటే సమయం అందరికీ ముఖ్యమే. కానీ ఒకవేళ కానీ ఆ సమయంలోనూ మీ పనులు కానీ ఉండేట్లయితే ఆ పనులు పూర్తి చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే చక్కగా మీ తాలూకా ఏదైతే వీడియో ఆన్ అయి ఉంటుందో అది స్విచ్ ఆఫ్ చేసుకొని నేను చెప్పిన ఏ పాఠం అయితే ఉంటుందో ఆ పాఠం
రికార్డు ద్వారా వినవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ కొన్ని సమయాల్లోనే కొంతమంది ఎవరింట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అవి ఈ వీడియో ద్వారా మనకి ప్రదర్శితం అవుతున్నాయి. అవి అందరికీ ఇబ్బందికరంగా ఉంటాయి. అందరికీ ఎవరైనా సరే ప్రశ్నలు వేస్తున్నారేమో. నమస్తే సార్, నేను అడగచ్చండి. నా పేరు శేఖర్. అదే చెప్పండి. అంటే మొదటిది ఏంటంటే, నిన్న అంటే కిందటి క్లాస్లోని మీరు స్వక్షేత్రాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి ఇన్ని డిగ్రీస్ అని చెప్పారు కదా సార్. అవును. అది అంటే అది అంటే ఫిక్స్డా లేదా అంటే అవి ఎలా డిటర్మైన్ చేశారు? ఇన్ కేస్ ఫిక్స్డ్ కాదు అనుకుంటే అసలు ఎలాగ మనం అవి వస్తాయనేసి. అవి ఋషులు దర్శనం చేసి ఇచ్చిన మనకి కొన్ని ఆ డిగ్రీల వరకు ఫిక్స్డే. ఆ తర్వాత నేను మళ్ళీ తర్వాత తెలియజేశాను. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అలాగే ఆయన దగ్గర కింద పనిచేసే ఆఫీసర్లకి ఎంత తేడా ఉంటుందో ఆ డిగ్రీలు దాటిన తర్వాత వాళ్ళకి ఆఫీసర్లు అని ఉంటారు తప్పించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొన్నంత పవర్స్ వాళ్ళకి ఉండవు కదా. అందుగురించి ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. చూడండి అది. ఇంకా ఇంకోటండి, అంటే ఇది అంతకుముందు 2 క్లాసుల ముందు మనకి ఈ చక్రాలు చెప్పారు కదా, సవ్య చక్రం అలాగే మొత్తం 4 చక్రాలు చెప్పండి. చెప్పారు కదండి. అందులోని ఇప్పుడు జనరల్ గా చూసినట్టంటే, అంటే మీరు ఆ తర్వాత మనకి ప్లానెట్స్ స్వక్షేత్రాలు అవన్నీ చెప్పినప్పుడు సవ్యచక్రం యూజ్ చేసుకొని చెప్పారు. కానీ కొన్ని అంటే అది కాకుండా ఎక్కువగా యూసేజ్ లో చూసింది అంటే ఇప్పుడు కొన్ని బుక్స్ లోని ఏంటున్నాయంటే వెస్ట్రన్ సైడ్ సర్కిల్లో చేసి ఉన్నది అంటే వెస్టర్నర్స్ యూజ్ చేసే ఉన్నది. వెస్టర్న్ స్థాయిలోనే ఉంది. వెస్టర్న్ స్థాయిలోనే వాళ్ళు ఏం చేస్తారంటే సర్కిల్ వేస్తారు. అయితే హౌసెస్ ఫిక్స్డ్. ఓకేనండి. ఓకే. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉంటుందో, లెఫ్ట్ సైడ్ వచ్చే ఏదైతే ఆర్క్ ఉంటుందో ఆ ఆర్క్ దగ్గర ఫస్ట్ హౌస్ ఉంటుంది. దాని కింద సెకండ్ హౌస్ ఉంటుంది. దాని కింద థర్డ్ హౌస్ ఉంటుంది. కిందని ఫోర్త్ హౌస్ వస్తుంది. అంటే రివర్స్ ఆర్డర్ లో వస్తుంది అక్కడ. ఓకేనండి. చెప్పండి. అదే మెయిన్ ఆ డిఫరెన్సెస్ ఏంటంటే వేసుకునేటప్పుడు అది ఏది వేసుకుంటా అంటే సవ్యచక్రం అన్నది అంటే మన అంటే మీరు చెప్పింది కూడాను సవ్యచక్రమే యూజ్ చేసుకునే చెప్తున్నారు కదా, అంటే అది ఫాలో అవుతే సరిపోతుంది కదా అనేసి. అది ఫాలో అంటే మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే జాతకం పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, నేను ఇది నేర్చుకోలేదని చెప్పకుండా ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పి మనం దగ్గర తెలియజేయడానికి అని చెప్పి అది మీకు తెలియజేశాను. అంటే చూసాను అనుకోండి, అది సవ్య చక్రం అపసవ్య చక్రం అనేది మనకి బోధపడాలి కదా. చూసిన వెంటనే బోధపడాలంటే ఇది ఏంటి మా గురువు గారు చెప్పలేదని చెప్పి మనం అనుకోకూడదు కదా. ఎందుకంటే ఇది పరిచయం అవడం మనకి తప్పేం లేదు. ఎందుకంటే ఒక చక్రం చూసిన వెంటనే ఎవరో ఒకళ్ళు జాతకం పట్టుకొస్తారు, బాబు నాకు ఇది చూసి పెట్టండి అంటారు. చూసి పెట్టిన వెంటనే అది ఏమైనా ఉత్తర భారతదేశంలో వేశారనుకోండి, ఇది నాకు పరిచయం లేదమ్మా అని చెప్పేదానికన్నా దాన్ని మనం ఎలా చూసుకోవాలో ముందు మనకి ఏమైనా ఒక ఇమేజ్ కానీ ఉండేట్లయితే, మనకు ఐడియా ఉండేట్లయితే ఇది ఏమైనా ఉత్తర భారతదేశం నుంచి వేసిన చక్రము అని మనం నేర్చుకున్నది మనకు తెలుస్తుంది. అది మనం అందుకు పరిచయం చేయడానికి అని చెప్పి నేను మీకు తెలియజేశాను. ఓకే మాస్టర్, అంతే. ఎందుకంటే ఈ పరిచయం లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇన్ని చక్రాలు ఇన్ని రకాలుగా వేస్తారని చెప్పి మనకి ఊహకు అందదు. అంటే మనం నేర్చుకున్నదే కరెక్ట్ అనుకుంటాం, కానీ మనకన్నా రకరకాలైన జాతక చక్రాలు వేసేవాళ్ళు చాలా రకాలు, అంటే వాళ్ళ గురువుల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్న విధానం ఉంటుంది కదా. ఆ గురువు ప్రకారం వాళ్ళు నేర్చుకుంటారు తప్పించి మనం నేర్పించిందే వాళ్ళు నేర్పించారని మనకి ఊహకు అందదు కదా.
చెప్పండి మా. అవునండి. ఉమ్. ఆ, నమస్కారం మాస్టర్ గారండి. చెప్పమా. మాస్టర్ గారండి, మనం సూర్యమానం ప్రకారం అంటే వేస్తాము. మన దాంట్లో కొంతమంది అంటే మిగతా వాళ్ళు అయితే చాంద్రమానం ప్రకారం వేస్తారు కదా మాస్టారు, చక్రం గడియలు వేసినప్పుడు. వేస్తాను, చెప్పమ్మా. అలాంటప్పుడు మనం అంటే మీరు ఇప్పుడు చెప్పారు వేరే చక్రం తీసుకొని వస్తారు అనేసి మీ దగ్గరికి. అలాంటప్పుడు ఆ ప్లేస్మెంట్స్ ని ఎలా గుర్తిస్తారు? మనం ఓన్లీ సూర్యమానం ప్రకారమే వేస్తావా, లేకపోతే రెండిట్లో కూడా ఈక్వల్ పార్ట్స్ ఆలోచిస్తూ వీళ్ళది యొక్క గుణగణాలు వాళ్ళది కలిపేసి మనం చక్రంలో ప్రొడ్యూస్ చేస్తారా మీరు? అది అడు. మనం చార్ట్ చూసిన వెంటనే ఇది సూర్యమానం ప్రకారం వేశారా, చంద్రమానం ప్రకారం వేశారా అనేది మనకి పరిచయం అయిన కొలది తెలుస్తుందమ్మా. అంటే మనము రెండు నేర్చుకోము. ఎందుకంటే ఈ మాస్టర్ ఈకే గారు మనకి నేర్పించింది సాయం చక్రం ప్రకారం నేర్పించారు. అయితే అప్లికేషన్ మటుకు రెండు ఒకటే. ఎక్కడ తేడా వస్తుందంటే, అంటే అది ఇంకా పాఠం చెప్పలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం అడిగా కాబట్టి చెప్తున్నాను. మనకి అయనాంశ అనేది ఒకటి ఉందమ్మా. అంటే వరహమేరుడు కాకుండా ఆర్యభట్ అని చెప్పి ఒక మనకి జ్యోతిషవేత్త ఉన్నాడు. ఆ జ్యోతిషవేత్త ఏం చేశాడంటే ఒక నక్షత్రాన్ని ఫిక్స్డ్గా తీసుకుని ఈ గ్రహాలన్నింటినీ గుణించాడు. గుణించి అప్పుడు మనకి పరిచయం చేశాడు. అయితే ఆ నక్షత్రము ప్రతి 72 సంవత్సరాలకి ఒక డిగ్రీ మూవ్ అవుతుంది. అలాంటిది ఇప్పటికీ 24 డిగ్రీల 5 నిమిషాలు ప్రస్తుతం జరిగింది. ఈ 24 డిగ్రీల 5 నిమిషాలు మనము అతని తలక ఏదైతే గుణించి ఇచ్చిన చక్రానికి కలుపుతున్నాం. ఈ కలిపిన దాన్ని సా ప్లస్ అయనము, అయనాంశ కలిపిన దాన్ని సాయనము అంటారు. ఈ అయనాంశ కలిపి మనం ఏమైనా చార్ట్ వేసుకుంటున్నాము. అవి గుర్తించకుండా వేసిన ఒకనొక చక్రమే చాంద్రమానం ప్రకారం. అది ఆయనము అంటే అయనాంశ కలపనది. ఈ కలిపినది కలపనిది ఏదైతే ఉంటుందో ఆ దాని తలక వ్యత్యాసమే సూర్యమానము, చంద్రమానం. ఈ వ్యత్యాసంలో ఏం జరుగుతుందంటే 24 డిగ్రీలు తేడా వస్తుంది. అప్పుడు రవి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడే ఇంకా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నట్లుగా చాంద్రమానం ప్రకారం మనకి తెలియజేస్తారు. కానీ ఈ రోజు రాత్రి ఉదయం 8:12 సూర్యుడు కర్కటక రాశిలోకి ఆల్రెడీ వచ్చాడు. అప్పుడే అంటే దక్షిణాయనం ప్రారంభమైపోయింది ఆల్రెడీ. అది సాయం సిద్ధాంతం ప్రకారం. కానీ 16/7/2025 దక్షిణాయనం ప్రారంభం అని చెప్పి మన పంచాంగాల్లోని క్యాలెండర్లోనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే 24 రోజులు 15వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఈ 24 డిగ్రీల తేడా. అందురించి ఈ తేడాతో నేను మనకి సాయన నిరాయన అని అంటే చాంద్రమానం, సూర్యమానం అనే లెక్కలు మనకి తేడా వస్తాయి. అయితే ఇక్కడ చంద్రమానంలోని సూర్యమానంలోని ఉండే ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలను మనం క్లబ్ చేసుకుని చెప్తాం. అందులో ఉన్న ఫలితాలు దీనికి కూడా వర్తిస్తాయి. కానీ లెక్కలు ఒక్కటే తేడా వస్తాయి. అంటే గమనాలు తేడా వస్తాయి. రాసుల తాలూకా గ్రహాల తాలూకా గమనములు, రాసుల తాలూకా గమనములు తేడా వస్తాయి. అది విషయం. ఇంకా అంటే కొంచెం ఇది అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం దీంట్లో పరిచయం అయిన క్వాలిటీ కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నా సరే 10-15 చార్ట్లు వేసుకొని మనం చూస్తే కానీ తెలియదమ్మా. అంటే అవన్నీ వేస్తే దీనికి ఇది అని చెప్పి మనం
మనం ఎగ్జాంపుల్స్ చూపిస్తే కానీ మీకు తెలియదు. మాస్టర్ గారు ఇంత గమనం తేడా వస్తే మీరు చెప్పిన ప్రకారం 0 to 10 కొన్నిటికి ప్లేస్మెంట్స్ ఇచ్చారు. దాని ప్రకారం అయితే అది చాలా ముందే మనకి వచ్చేస్తుంది. కొంతమందికి ఇంకా వచ్చినట్టు ఉండదు. ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సూర్యుడి కర్కాటక రాశిలో ప్రవేశించినట్లుగా మనందరం గుర్తిస్తాం. అంటే స్వయం సిద్ధాంతం ఇది ఫాలో అవుతున్న వాళ్ళందరూ గుర్తిస్తారు. కానీ నిరాయన సిద్ధాంతం ప్రకారం ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మనం చెప్పినది ప్రతినిత్యం సంకల్పం చెప్పుకుంటాం. చాంద్రమానేన అని చెప్తాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన అని చదువుతున్నాం కూడా. చాంద్రమానేన అన్నప్పుడు ఇవాళ దక్షిణాయనం చెప్పకూడదు. చాంద్రమానేన చెప్పినప్పుడు ఉత్తరాయణం అని చెప్పుకోవాలి. ఎందుకని ఇంకా సూర్యుడును కర్కటక రాశిలోకి ప్రవేశించిన చంద్రమానం ప్రకారము గుర్తుపెట్టుకోండి. సూర్యమానం ప్రకారం అంటే మనం ఆల్రెడీ కర్కటక రాశిలోకి వచ్చాడు. అందుకే సంకల్పంలో చెప్పేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ సంకల్పంలో జాగ్రత్తగా వినాలి. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే మనకేమైనా ఏదైనా సత్యనారాయణతో అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఆ పురోహితుడు చదువుకుంటూ ఉంటాడు, మనం ఏమైనా సంకల్పం కూడా కనీసం వినం. ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, ఋతువు ఏం చెప్తున్నాడు, అలాగే తర్వాత తర్వాత నెక్స్ట్ నక్షత్రం ఏం చెప్తున్నాడు, వారం ఏం చెప్తున్నాడు, కనీసం మనం వినం. ఇవన్నీ మనం జాగ్రత్తగా వింటే కానీ మనకి ఇది అవగాహన కాదు. చెప్పము సరే మాస్టర్ అర్థం. ఇంకా ఇంకేమైనా సంబంధి ప్రశ్నలు ఉన్నాయమ్మా? ఎవరికైనా ఏదైనా సరే పాఠం చెప్పాలన్నా మళ్ళీ తిరిగి పాఠం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే క్లాస్ చెప్పుకోవచ్చా మనం? అలాగే ఈ రోజున మనము ఆయనముల గురించి తెలియజేస్తున్నాం. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము, అలాగే ఉత్తర విశ్వము, దక్షిణ విశ్వము అనే వాటి గురించి మనం తెలియజేసుకున్నాం. అంటే ఇవి కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకుంటే మనందరికీ అర్థం అవుతుంది. మనందరం ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి ఒక ఊహ అంటే కదురులాగా ఊహించుకుంటే ఆ కదురు ఉండవలే తిరుగుతూ ఉంటే భూగోళంలాగా ఉంటుంది అన్నమాట. ఆ మధ్యలోని భూమధ్య రేఖ మనం ఊహించుకుంటే మన నడినెత్తిన కనబడుతున్న ఆకాశము మనకి ఒక పటకావారి ఊహించుకుంటే, అంటే ఒక రింగులాగా ఊహించుకుంటే, ఒక వడ్డాణంలాగా ఊహించుకుంటే ఆ వడ్డాణమే రాశిచక్రం. అంటే ఒక గాజు తీసుకోండి, గాజు మధ్యలో ఒక చిన్న కర్ర లాంటిది మనం పెట్టుకుంటే ఆ కర్ర దానికి పైన ఉన్న దాన్ని ఉత్తరాయణముని, ఉత్తర ధ్రువముని, కింద ఉన్న దాన్ని దక్షిణ ధ్రువముని ఊహించుకుంటే ఈ మధ్యలోని ఆ కర్రకి మధ్యలో ఒక గాజు కానీ ఊహించుకునేట్లయితే ఆ ఊహాచక్రం ఏదైతే ఉంటుందో ఆ ఊహాచక్రాన్ని రాశిచక్రం. ఈ రాశిచక్రాన్ని ఋషులు దర్శనం చేసి మనకి ఇచ్చారు. అందులో ఏం జరుగుతుందంటే సూర్యుడు, భూమి ఈ రెండింటి తాలూకా విన్యాసమే మనకి సూర్యోదయం, సూర్యాస్తమయము, మధ్యాహ్నము, అర్ధరాత్రి జరుగుతున్నాయి.
అయితే సూర్యుడి కేంద్రంగా భూమి పరిధిగా తిరుగుతూ ఒక రింగులా ఊహించుకుంటే, వర్తులంగా ఊహించుకుంటే, ఆ ఊహించుకునే ఒకానొక కైవారమే క్రాంతి చక్రము అంటారు. ఇది భూమిపై నుండి చూస్తే మనకి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరగడం వల్లనే మనకి, ఎందుకంటే సూర్యుడు తిరుగుతున్నట్లుగా, అంటే మన సూర్యోదయం అవుతుంది, మనం భూమి తిరుగుతున్నాం కాబట్టి మనకి సూర్యోదయం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది. కానీ సూర్యుడు చుట్టూ భూమి తిరగడం వల్ల మనకి ఈ క్రాంతి చక్రం ఒకటి ఏర్పడుతుంది. ఈ క్రాంతి చక్రంలోని మనకి అందరికీ ఈ సూర్యోదయ, మధ్యాహ్న, అస్తమయ, అర్ధరాత్రులు ఏర్పడుతున్నాయి. ఇవి ఎలాగైతే ఏర్పడుతున్నాయో ఒక సంవత్సరం అనే యజ్ఞం ఒకటి ఉంది. ఆ యజ్ఞంలో ఏంటవుతుందంటే డిసెంబర్ 21వ తారీఖున మనకి సూర్యోదయం ఎలాగో సంవత్సరానికి సూర్యోదయం అప్పుడు ఉంటుంది. అలాగే మార్చి 21వ తారీఖున మధ్యాహ్నం మనకి ఎలాగుంటుంది, సంవత్సరానికి 21వ తారీఖుని మార్చి అప్పుడే మేష సంక్రమణము అంటారు. అయితే మనకి పాల్గొన మాసం అయిపోయిన తర్వాత, చైత్రమాసం వచ్చిన తర్వాత అప్పుడు మనకి అది సంవత్సర ప్రారంభం ఉంటారు. కానీ మార్చి 21నే సంవత్సర ప్రారంభం అవుతుందని చెప్పి ఋషులు దర్శనం చేసి ఇచ్చారు. అట్లాగే జూన్ 21ని, అంటే ఈ రోజున దక్షిణాయన ప్రారంభం అని చెప్పి ఋషులు దర్శనం చేసి ఇచ్చారు. అట్లాగే సెప్టెంబర్ 21ని మనకి అర్ధరాత్రి ఎలాగో సంవత్సరానికి అర్ధరాత్రి, సంవత్సర చక్రానికి అర్ధరాత్రి అటుంది. దాన్ని ఏమంటారంటే ఆటమ్ ఈక్వినాక్స్. మార్చి 21ని వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. డిసెంబర్ 22nd అంటే 21st నైట్ ఆ 22nd మార్నింగ్కి వింటర్ సొలిస్టిస్ అంటారు. అలాగే ఈ రోజున సమ్మర్ సొలిస్టిస్ అంటారు. అంటే ఈ రోజున లాంగెస్ట్ డే, షార్టెస్ట్ నైట్ ఉంటుంది. డిసెంబర్న లాంగెస్ట్ నైట్, షార్టెస్ట్ డే ఉంటుంది. మార్చి 21న సూర్యోదయము, సూర్యాస్తమయము, అంటే డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే సెప్టెంబర్ 22nd కానీ 23rd కానీ ఈక్వల్గా మళ్ళీ డే అండ్ నైట్ ఉంటాయి. ఇది ఋషులు దర్శనం చేసిన మనకి విభాగం. ఈ విభాగం వల్ల ఏంటంటే మనకి, అంటే మార్చి 21 ఎందుకు మనకి ఇచ్చారని చెప్పి ఒక మనకి ఉంది. దక్ష యజ్ఞ కథ అని చెప్పి మనకి ఒక పురాణ ఇతిహాసాల్లోని, ప్రస్తుతం భాగవతంలో కూడా దక్షుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. దక్షుడు అనేవాడు ప్రజాపతి. ప్రజాపతి
మనకి ఈ యజ్ఞం చేసే పురుషుడు, యజ్ఞపురుషుడు. ఈ యజ్ఞపురుషుడు యజ్ఞం చేస్తున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి మొత్తం దేవతలతో సహా ఈ యజ్ఞానికి ఆహ్వానం చేయబడతారు, వస్తారు. అప్పుడు బ్రహ్మ, ఈశ్వరుడు కూడా లేచి నిలబడరు. ఎవరు దక్షుడు వచ్చినప్పుడు, సభలోకి ప్రవేశించినప్పుడు దక్షుడు కానీ దక్షుడు ప్రవేశించినప్పుడు శివుడు కానీ బ్రహ్మ కానీ నిల్చుండరు. బ్రహ్మ కుమారుడు కాబట్టి దక్షుడు, తండ్రి నిలబడ్డు. శివుడు అల్లుడు. ఎందుకని? దక్షుడి తల్లిక కూతురే సతీదేవి. అంటే ఆ సతీదేవి తల్లిక భర్తే ఈశ్వరుడు. దక్షుడికి అహంకారం, అంటే లోపల అహంకారం అనే మనకి బీజం ఉంటుంది కదా, ఆ బీజం తలక విత్తనమే దక్షుడు. దక్షుడు ఏమని చూసి అల్లుడు లేచి నించోలేదని చెప్పి అహంకరించి నానా దుర్భాషలు ఆడతాడు. అయితే శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అయితే ఆ యజ్ఞం పరిసమాప్తం కాదు. శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ యజ్ఞం పరిసమాప్తం కాదు. అంటే ఒక యజ్ఞం చేయాలన్నా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఉండాలి. అంటే బ్రహ్మ అంటే ప్రారంభించి ఏదైతే ఒకనొక సంకల్పం ఉందో ఆ సంకల్పమే బ్రహ్మ. శివుడు అంటే ప్రారంభించిన పని అయిపోయిన దాన్ని శివుడి దాని తలక భాగం. ఈ మధ్యలో ఏదైతే క్రతువు జరుగుతున్న సమయం విష్ణు తలక నర్తనం. ఎదురిచే ఒక పని ప్రారంభించినప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉండాలి. శివుడు అర్ధాంతరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ యజ్ఞం పరిసమాప్తం కాదు. తర్వాత మరలా దక్షుడు శివుని పిలవకుండా యజ్ఞం ప్రారంభిస్తాడు. అయితే అందరూ చెప్తారు, శివుడు హాజరు కాని యజ్ఞము పరిపూర్ణం కాదు, శివుని పిలవాలని చెప్తారు. కానీ దక్షుడు అహంకారంతో తను యజ్ఞం మొదలు పెడతాడు. ఆ యజ్ఞానికి వెళ్తున్న దేవతలని తర్వాత అందరినీ చూసి సతీదేవి, నేను మా నాన్నగారి యజ్ఞాన్ని చూడడానికి వెళ్తానని శివుని అడుగుతుంది. అడిగితే శివుడు మాట్లాడు. అప్పుడు సతీదేవి చెప్తుంది, స్నేహితుడి ఇంటికి, గురువు ఇంటికి, తండ్రి ఇంటికి పిలుపు లేకపోయినా వెళ్ళవచ్చు అని చెప్పి తెలియజేశారు ఋషులు. నేను వెళ్తానంటే శివుడు మౌనంగా ఉంటాడు తప్పించి అనుజ్ఞపడు. కానీ సతీదేవి వచ్చి ఆ యజ్ఞానికి తన పరివారంతో వస్తుంది. సభామండపంలోనే దక్షుడు సతీదేవిని తోలనాడతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇటు భర్త దగ్గరికి వచ్చి తన అవమానం భరించలేక అక్కడే ఒక అగ్ని ప్రవేశం చేసి తను చనిపోతుంది. చనిపోయేసరికల్లా ఈ విషయం శివుడు తెలుస్తుంది. అప్పుడు వీరభద్రుని పంపించి ఆ మొత్తం యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు శివుడు. మరలా యజ్ఞం చేయడానికి అని చెప్పి దక్షుడి దగ్గరికి వెళ్ళి విష్ణువును బ్రహ్మను వేడుకొని శివుని పిలుస్తాడు. అప్పుడు దక్షుడు తలనరికి గొర్రెతల అక్కడ పెట్టి యజ్ఞం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మనం చేస్తున్నదంతానేమో ఒక సంవత్సర యజ్ఞము. ఈ సంవత్సర యజ్ఞానికి ప్రారంభము మేషరాశి. దానికి ఇది ఉపోద్ఘాతం. అంటే ఎందుకు మేషరాశే ప్రారంభము అని
మనకి కానీ ఎవరైనా సరే ప్రశ్న వేసినట్లయితే దక్షయజ్ఞ కదమటికి మనకి పరిపూర్ణంగా రావాలి. లేకపోతే ఏమవుతుందంటే మేషం అనేది పెద్దవాళ్ళు నిర్ణయించారని చెప్పి అనుకుంటాము. కానీ ఈ యజ్ఞం ఏదైతే ఉంటుందో, సంవత్సర యజ్ఞం ఏదైతే ఉంటుందో, ఆ సంవత్సర యజ్ఞానికి ఎవరైతే ఆధిపత్యం వహిస్తున్నాడో ఆ ఆధిపత్యం వహిస్తున్న వ్యక్తే దక్షుడు. అందుకే మనందరము దక్ష ప్రజాపతి పుత్రులము. అందుకే ఈ దక్ష ప్రజాపతి అంటే సంతానం మనందరం. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మన రాశి చక్రంలోని సూర్యుడు, చంద్రుడు, ఇంకా చెప్పలేదు లగ్నము, ఈ 3 ఉంటాయి. ఈ సూర్యుడు ఎవరంటే ఈశ్వరుడు, చంద్రుడు ఎవరంటే సతీదేవి అంటే దాక్షాయణి, లగ్నం ఎవరంటే దక్షుడు. ఈ 3 తాలూకు విన్యాసమే రాశి చక్రము. ప్రతి రాశిలోని ఒక్కొక్క రాశిలో అంటే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని చెప్పి పూర్వం ఎలాగైతే నాటకాల్లో ఉండేవాళ్ళు, ఈ 12 విభాగాల్లోని ఈశ్వరుడు, పార్వతీదేవి, దక్షుడు, ఈ 3 తాలూకా విన్యాసమే మొత్తం రాశిచక్రము. అంటే మేషరాశిలో ఉండేటట్లయితే ఈ విధంగా ఉంటుంది, వృషభ రాశిలో ఉండేటట్లయితే ఈ విధంగా ఉంటుంది, మిథున రాశిలో ఉండేటట్లయితే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు ముందు ముందు తెలియజేసుకునే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలకి వీళ్ళే కారణం. ఈ వెనకాతల మటుకు అంటే ఈశ్వరుడు అంటే ఎవరంటే సూర్యాంతరవర్తి అని మనకి కనబడుతుంది. సూర్యుడు కాకుండా ఈ సూర్యుడు కూడా ఒక మనస్సు ఉంటుంది, అదొకటి. ఇది కాకుండా మనకి ఎలాగైతే ఆత్మ అని అంటాము, ఆ ఆత్మ అనేది సూర్యాంతరవర్తి, అతడే ఈశ్వరుడు. ఈ 3 తాలూకా విన్యాసాన్ని మొత్తము రాశిచక్రము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశిచక్రాన్ని గుర్తుపెట్టుకోకపోతే ఎందుకు ఇది ఈ విధంగా ఉంది, దీనికి ఏంటి ఇన్ని విన్యాసాలు ఎందుకు ఉన్నాయి, ఈ లక్షణాలు ఎలాగొచ్చాయి అని చెప్పి మనకి అనిపిస్తుంటుంది. కానీ దీని వెనకాతల ఈ కథ మటుకు ప్రత్యేకించి ఒక్కసారి చదువుకుంటే కానీ, అంటే భాగవతంలో మనకి మాస్టర్ ఈకే గారు పరిపూర్ణంగా ఇచ్చారు. అలాగే దక్షుడికి ఎంతమంది కూతుళ్ళు, ఇవన్నీ అందులో ప్రత్యేకించి ఇచ్చారు. అది చదువుకోవాల్సింది. ఇంకా మనకి 4 నిమిషాలు టైం ఉన్నట్లుంది. మనకి ఇంకేమైనా ప్రశ్నలు ఉండేట్లయితే చెప్తాను. నమస్కారం మాస్టర్ గారు. చెప్పండి. నేను మురళీకృష్ణ. చెప్పండి. నక్షత్రాలకు సంబంధించి ప్రశ్న అడగదాం అనుకుంటున్నాను. అడగచ్చా? నక్షత్రాలకు సంబంధించి నక్షత్రాలకి ఆఖరి నక్షత్రం రేవతినా అభిజిత్ అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది చాలా కాలం నుంచి. అది చెప్తారండి. అభిజిత్ లెక్కిస్తామా లెక్కించామా? రేవతే ఇంకా నేను చెప్పలేదు, చెప్తాను. రేవతే అదే ఉత్తరాషాఢకి శ్రవణానికి మధ్యలో ఉండేది అభిజిత్. మధ్యలో అంటే మనం 28 తీసుకుంటామా 27 తీసుకుంటామా అని డౌట్. వాడుకలో 27 తీసుకుంటాము, ముహూర్తాల్లో 28 తీసుకుంటాం. అంటే అది చెప్తాను, ఎందుకు అభిజిత్ ఎప్పుడు తీసుకోవాలో చెప్తాను. అలాగే నమస్కారం బాస్ గారు. అయితే స్వస్తి. నమస్కారం.